టిడ్కో ఇళ్లు రాకుంటే దరఖాస్తు సొమ్ము వాపస్. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్మును తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు 174 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందించి గృహ ప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 123 యుఎల్బీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని సీఎం చెప్పారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకొని అన్ని వివరాలు క్యూఆర్ కోడ్తో లింక్ చేయాలన్నారు. భారత్ బిల్ మన మిత్రతో అనుసంధానించాలని చెప్పారు. అలాగే ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైప్ లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని తెలిపారు. పండ్లు, పాలు, కూరగాయలు అమ్మేవాళ్ల వివరాలు రిజిస్టర్ చేయాలని సూచించారు. మరోవైపు మనమిత్ర యాప్ను రాష్ట్రంలో 17 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని ద్వారా అన్ని మున్సిపల్ సేవలు పొందగలుగుతున్నారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ యాప్ ద్వారా 90,000 గ్రీవెన్స్లు రాగా వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. పురమిత్ర యాప్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను బట్టి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాన్ని హాట్స్పాట్ గా గుర్తించి స్థానిక అధికారులు అక్కడ పర్యటించి సమస్యలు పరిష్కరించేలా చూడాలని సూచించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. సీసీ కెమెరా విజువల్స్, డ్రోన్ షాట్స్, శాటిలైట్ మ్యాప్స్ వంటి విషయాల్లో డేటా ఇంటిగ్రేషన్ జరగాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ బాండ్స్ జారీతో పాటు అర్బన్ అథారిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో 484 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉండగా వాటిలో ముందుగా రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తిరుపతిలో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో 123 యుఎల్బీలు ఉంటే 100 చోట్ల మాత్రమే గతంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ మార్చి 17 నాటికి 86 యుఎల్బీల్లో పాలక సంస్థల కాలపరిమితి ముగిసిందని వివరించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలును కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టాలని పేర్కొన్నారు. స్వర్ణముఖి, కపిలతీర్థం జల వనరులతో తిరుపతిలో సమర్థ నీటి నిర్వహణ జరగాలని సూచించారు. విజయవాడ, అమరావతి కెనాల్ సిటీలుగా, విశాఖ బీచ్ సిటీగా తీర్చిదిద్దాలని చెప్పారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మరో 70 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అన్నా క్యాంటీన్లను సూపర్ సక్సెస్ చేసేందుకు రాజస్థాన్లోని అన్నపూర్ణ రసోయి, తమిళనాడులోని అమ్మా క్యాంటీన్లు అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 204 అన్నా క్యాంటీన్లకు ఏడాదికి 167 కోట్ల రూపాయల వ్యయం అవుతోందని అధికారులు తెలిపారు. అయితే అన్నా క్యాంటీన్లను కార్పొరేట్ సంస్థలు దాతల సాయంతో నడిపించేలా పటిష్టం చేయాలని సీఎం సూచించారు.